కల్వకుర్తిలో వివిధ మండలాలలో. ఒక 3 సంవత్సరాల క్రితం నేను వచ్చినప్పుడు ఏవైతే కార్యక్రమాలు నేను చేస్తూ ఉన్నానో విద్య, వైద్యం, ఉపాధి, ఆ తరుణంలో ఇక్కడ ఉన్న యువత నాకు కొత్త, నేను లేను దాదాపు 15, 16, 18 సంవత్సరాలు నేను అమెరికాలోనే ఉన్నా. అంటే పోతున్నా వస్తున్నా, కానీ ఇంటరాక్షన్ ఇక్కడ కల్వకుర్తిలో కొత్తగా అంటే ఏం చేయవచ్చు మనం. సరే, ఇవన్నీ ట్రైనింగ్ సెంటర్స్ ఇంత ముందుకు ఉన్నాయని మన సదానందం గారు చెప్పారు. చాలా వరకు ఇంత ముందు కూడా ఇక్కడ కండక్ట్ చేసినారు. సో ఒక కార్యక్రమం తీసుకున్నాం మేము, నిరుద్యోగ వాణి ఐక్యత భరోసా. దీని యొక్క ఉద్దేశం ఏంటి అంటే, ఇట్లనే ఒక ఇంటరాక్షన్ మీటింగ్ పెట్టినాం అందరితోనే. పెట్టినప్పుడు చాలామంది అక్కడ వచ్చిన యువతి యువకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు సజెస్ట్ చేసింది ఏంటంటే, ఒక ప్రాపర్ ట్రైనింగ్ సెంటర్ కల్వకుర్తిలో లేదు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి అనేది వాళ్ళు రిక్వెస్ట్ చేశారు. అది కాకుండా ఇంకొంతమంది ఏం చెప్పారు, ఒక ప్రాపర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఉంటే, అంటే బేసిక్స్ ఐటీ కూడా నేర్పించడానికి, కొన్ని సబ్జెక్ట్స్ అకౌంటింగ్ నేర్పించడానికి, టాలీ నేర్పించడానికి, ఇట్లా ఒక్కొక్క విధంగా సజెషన్స్ ఇచ్చింది అన్నమాట. సో అందులో అన్ని ఇలా కల్వకుర్తిలో ఒక కార్యక్రమం పెట్టాం, ఇంటరాక్షన్, ఆమన్గల్లిలో పెట్టాం, కడతాల్లో పెట్టాం. సో అందరి దగ్గర నుంచి ఒకటి ఫీడ్బ్యాక్ వచ్చిన తర్వాత, మీ అందరి దగ్గర నుంచి తీసుకున్న తర్వాత ఏం చేస్తే బాగుంటుంది అనే దాంట్లో అప్పుడు 2023 బ్యాచ్కి సంబంధించి ఎస్ఐ కానిస్టేబుల్ 23-24 బ్యాచ్కి సంబంధించి అప్పుడే వచ్చింది. ఎస్ఐ కానిస్టేబుల్స్ లైన్గా నోటిఫికేషన్ వచ్చినాయి, గ్రూప్ 1, 2, 3, 4 అనుకుంటూ వచ్చినాయి. ఆ టైంలో మేము అమన్గల్ ఆఫీస్ దగ్గర ఈ యొక్క ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించిన ఈ ట్రైనింగ్ 60 days 60 రోజుల కార్యక్రమానికి మేము అక్కడ స్టార్ట్ చేసినాం. బాలలత మేడం ఉంది కదా, బాలలత మేడం రైట్ ఉన్నారా? సో ఆవిడ వచ్చి మనకి ఆ ఇనాగ్రల్ ప్రోగ్రాంలో ఉండింది ఆమె. సో ఆమె తర్వాత అక్కడ దాదాపు 60 మెంబర్స్ ఉండే అందులో 22 మెంబర్స్కి వచ్చింది కానిస్టేబుల్ ప్లస్ ఎస్ఐ, ఇద్దరుకి జాబులు వచ్చినాయి అక్కడ ఆ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో. అప్పుడు కూడా వారు విశ్వాసాలే ఉండే ఒక ఫ్యాకల్టీగా. సో మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళందరూ కూడా ఆ కార్యక్రమం జరిగింది. కానీ 25-26 ఏదైతే ఉందో మధ్యలో నేను చేయలేదన్నమాట ట్రైనింగ్. సో చాలా మంది అప్పుడు మిగిలిపోయిన వాళ్ళు 70 మంది 60 మందిలో 22 మెంబర్స్కి వచ్చింది. వాళ్ళు కూడా సజెస్ట్ చేశారు, సార్ కంటిన్యూస్గా పెట్టండి, ఇలాంటి కార్యక్రమాలు పెడితే స్టూడెంట్స్కి ముఖ్యంగా ప్రతి మండలంలో. మొన్ననే కరకల్పాడులో స్టార్ట్ చేశాం. అక్కడ కరకల్పాడు అనేది కడతాల్ దగ్గర ఉంటుంది, రోడ్ మీద ఒక గ్రామం. ఆ చుట్టుపక్కల ఉన్న చాలా తాండాలు ఉన్నాయి, గ్రామాలు ఉన్నాయి. ముఖ్యంగా అక్కడ ఎందుకు పెట్టాము అంటే, చాలామంది యువత ఫస్ట్ డే 18 మంది వచ్చారు, ఇవాళ దాదాపు 40 మంది అయ్యారు. సో వాళ్ళని ఫీడ్బ్యాక్ ఒక 15 రోజులు అయింది స్టార్ట్ చేసి. సో స్ట్రెంగ్త్ పెరుగుతూ ఉంది. ఎందుకంటే వాళ్ళు అక్కడ ఇద్దరు హైదరాబాద్ నుంచి ట్రైనింగ్ తీసుకొని కంప్లీట్ చేసి మళ్ళీ మన సెషన్స్లలో వాళ్ళు పార్టిసిపేట్ చేస్తున్నారు. ఏం చెప్తున్నారు వాళ్ళు అంటే, సార్ అక్కడ హైదరాబాద్లో ఏది మనకు యూనిక్ కావచ్చు, ఇంకా ఇండియన్ ఐఏసిఏ, సో అలా అది, ఇంకా శ్రీధర్స్, ఇంకా చాలా ట్రైనింగ్ సెంటర్స్ ఉన్నాయి. సో వాళ్ళు కూడా అందులో కూడా చాలా బాగా చెప్తుండవచ్చు. కానీ అక్కడ ఒక 200 నుంచి 250 మందికి ఒక సెషన్, ఒక క్లాస్ ఉంటుంది. ఆ క్లాస్ రూమ్లో వాళ్ళకంతా బిగ్ స్క్రీన్స్, మైక్స్ పెట్టేసి చెప్తారు. ఐ కాంటాక్ట్ అనేది ఆ సార్కి 250 మందితోనే ఉండదు, అంతే కదా. సో ముఖ్య ఉద్దేశం ఒకటి ఏంటి అంటే, ఖర్చుతో కూడుకున్న పని. అండ్ మోర్ ఎవర్ ఇక్కడ మీరు వచ్చారు కదా, ఉమెన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి వాళ్ళ ఫ్యామిలీస్ హైదరాబాద్ పంపించట్లేదు. ముఖ్యంగా పెళ్ళి చిన్న పిల్లలు ఉంటారు, అవునా. అండ్ కొన్ని కమ్యూనిటీస్లలో వాళ్ళు ఆడపిల్లల్ని హైదరాబాద్కి పంపిస్తే భయం, అవునా.
సో ఇలాంటి వాళ్ళు, అండ్ ముఖ్యంగా ఇక్కడ ఉన్న యూత్ అందరేమో బైక్ వేసుకొని వెళ్ళిపోవచ్చు, వాళ్ళకి ఈజీ. కానీ ముఖ్యంగా ఈ యొక్క గ్రామాలలో అండ్ ప్రతి మండల్ హెడ్ క్వార్టర్లో పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే మీ అందరికీ అలానే డబ్బు లేకుండా, అంటే వాళ్ళకు చదువుకుందామన్న ఇంట్రెస్ట్ ఉంటుంది, సో కానీ డబ్బులు ఉండవు. ఇలాంటి ఆపర్చునిటీ ఇప్పుడు చాలామంది చెప్పారు కదా, దాసు బ్రదర్ లాంటి వాళ్ళు మనం చదువుకున్నప్పుడు కూడా ఇబ్బంది అయింది అనేది. సో ఇప్పుడు మనకు ఆ ఉద్దేశం లేదు, ఉండకూడదు అనే దాంట్లో ఆలోచనతో ఈ సంవత్సరం ప్రతి మండల్లో ఈ ఐక్యత ఫౌండేషన్ ఆధ్వర్యంలో ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ పెట్టడం జరుగుతుంది. అలానే మీకు మెటీరియల్ కూడా ఇవ్వడం జరుగుతుంది, అండ్ తప్పకుండా ఇస్తాం మెటీరియల్ కూడా. మళ్ళీ మెటీరియల్ ఎవరికి, ఇప్పుడు ఎంతమంది సీరియస్గా ఈ యొక్క ట్రైనింగ్ సెషన్కి వచ్చారు, మీరు ప్రిపేర్ అయ్యేటోళ్ళు ఎవరు ఒక్కసారి చేతులు లేపండి, ఎంతమంది ఉన్నారు? ఒక 40 మెంబర్స్. సో ఒక 40 మెంబర్స్లో ఒక సీరియస్గా ఎవ్రీడే వచ్చే వాళ్ళు ఒక 10-15 ఉంటారు, మిగతా 25 వస్తారని నేను అనుకోను. అవునా? ఎఫ్ యూత్ నవ్వుతున్నాం అంటే కథం ఇయ్యాలని లాస్ట్ అన్నట్టు లేదు. సో అలాంటి వాళ్ళకైతే మేము మెటీరియల్ ఇయ్యం. ఎవరైతే క్లాస్ని డిస్టర్బ్ చేస్తారో లేదా వాళ్ళకు ఇంట్రెస్ట్ ఉండదు, వాళ్ళని రిక్వెస్ట్ చేసేది ఒకటే, టైం పాస్కి కానీ ఇంట్లో ఎవరు ఫోర్స్ చేస్తున్ననే దానికి కానీ, మా ఫ్రెండ్ పోతుండో నేను కూడా ఆయన వెనకాల పోతా అనుకునేటోళ్ళు కానీ దయచేసి ఈ యొక్క క్లాస్కి రాకండి. తర్వాత మేము సీరియస్గా ఎవరుంటారో అటెండెన్స్ రిజిస్టర్ ఎందుకు ప్రతి ఊళ్ళో ఈ యొక్క క్లాస్ రూమ్లో పెట్టడం జరుగుతుంది అంటే, మళ్ళీ మన చిన్నప్పటి రోజులు ఏవైతే ఫస్ట్ క్లాస్ నుంచి 10th వరకు వెళ్ళామో కదా, అందరం పోయాం కదా. సో ఇది ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ కాదు, ఇదొకటి కాదు. చూసారు కదా చక్కగా ఇదొక స్కూల్లో ఇవాళ ఒక పూజా కార్యక్రమం చేసి మా ఐక్యత మెంబర్స్ ఒక సంకల్పం, ఇక్కడ ఒకటి ఏంది, ఒక 60 రోజులు మనము ఈ యొక్క పనిని అంటే మంచిగా చేసినట్టయితే, మనస్సు పెట్టి చేసినట్టయితే మనకు ఒక సక్సెస్ వస్తుంది అనే మంచి ఉద్దేశంతో ఇంత బాగా కార్యక్రమం చేస్తున్నాం. మా ఐక్యత ఫౌండేషన్ మెంబర్స్ అందరికీ కూడా ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. నేను చెప్తాను నాకు అది కావాలి ఇది కావాలి అని, కానీ ఎగ్జిక్యూట్ చేయాలి కదా. ఇంతమందిని మీకు ఫాలో అప్ చేశారా? ఫోన్ చేశారా? మా ఐక్యత ఫౌండేషన్ మెంబర్స్ ఫోన్ చేశారా? ప్రతి ఒక్కరికి ఎన్నిసార్లు చేశారు? ఒకసారా 2 సార్లు? నిజంగా వచ్చినాయా రాలేదా? వాళ్ళు నేను అడిగితే చేశాం సార్ అంటారు, మళ్ళీ వచ్చినాయా మీకు? సో వాళ్ళందరికీ కూడా ఇంత బాగా మీకు అంటే నాకు సపోర్ట్ చేసుకుంటూ మీ అందరికీ కూడా ఫాలోఅప్లో ఉన్నందుకు గట్టిగా ఐక్యత ఫౌండేషన్ కలవకుర్తి టీం ఏమైతే ఉందో వాళ్ళకి సపోర్ట్లు కొట్టింది. ఎందుకంటే ఇది కైండ్ ఆఫ్ ఎంకరేజ్మెంట్, అండ్ వాళ్ళు చేసిన పనికి ఒక చిన్న గుర్తింపు మనం ఇస్తున్నది, అంతే కదా. వెరీ నైస్. ఇకపోతే ట్రైనింగ్ సెషన్స్ అన్నీ కూడా మీకు విశ్వాసాలు ఉంటారు, అండ్ నాకు తెలిసి మీరు తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం ఇద్దరు ఉంటారు. సో ఇంగ్లీష్ మీడియంకి సపరేట్ ఇంగ్లీష్లో మెటీరియల్ ఉంటుంది, తెలుగు మీడియంకి సంబంధించిన మెటీరియల్ ఉంటుంది. సో సార్ మీరు అది జాగ్రత్తగా చూసి నోట్ డౌన్ చేసుకొని ఎవరైతే ఫస్ట్ 10 రోజులు సీరియస్గా వస్తారో వాళ్ళకు మాత్రమే మెటీరియల్ ఇవ్వండి, మిగతా వాళ్ళకి ఇవ్వదు. ఓకేనా? అంటే 11వ రోజు నుంచి మళ్ళీ ఎవరు రారనుకో మెటీరియల్ తీసుకొని, అంటే ఆ 10 రోజులు వచ్చిన తర్వాత 11వ రోజు మీరు టెస్టులు పెడతారు కదా, దానికోసమైనా వస్తారు కదా. సో నేను చెప్పేది మీ అందరికీ ఒకటి ఏంటి అంటే, నాకు తెలిసి మీరు కల్వకుర్తిలో లోకల్ నుంచి వివిధ గ్రామాల నుంచి వచ్చారు, అవునా? బస్సులు ఉన్నాయా మీకు? టైంకి 9కి రావడానికి ఉన్నాయా? ఏం బ్రదర్, ఫోన్ తర్వాత అయినా మాట్లాడుకోవచ్చు, ఎమర్జెన్సీ అయితే బయటికి వెళ్ళి. ఓకేనా? బస్సులు ఉన్నాయా మీకు? ఉన్నాయా లేవా? ఎలా వస్తున్నారు మీరు? బస్కే అంటే బ్రేక్ఫాస్ట్ చేయలేదా ఏంది? సరే, ఎండాకాలం కదా కొంచెం అలసిపోతాం తొందరగా, ఒక 5 minutesలో క్లోజ్ చేద్దాం, సరేనా? సో బస్సులు ఉన్నాయి కదా మీ అందరికీ, యూత్ మీ అందరికీ ఉన్నాయి కాబట్టి
టైంకి రండి. 9 గంటలకు అన్నాడు కదా సార్ క్లాసు, 8:55కో 8:50కో రావాలి మనం ఇక్కడ. వస్తే ఎందుకు అని అంటే, ఇక్కడ కొంతమంది మీరు వేరే వేరే ఊళ్ళో వాళ్ళని ఇప్పుడే చూస్తున్నారు. మేబీ మీ ఫ్రెండ్స్ కూడా చాలా రోజుల తర్వాత ఎవరైనా కలిసి ఉండొచ్చు. వాళ్ళతో ఒక ఇంటరాక్షన్ ఉంటుంది. అంటే ఇప్పుడు మనం ఒకదానికి ప్రిపేర్ అవుతున్నాం కదా అందరం కలిసి, ఎస్ఐ కానిస్టేబుల్ కోచింగ్కి. సో దానికి ఒక డిస్కషన్ ఏముంది, రోజు ఒక 5 క్వశ్చన్స్ ఇవ్వండి మీరు. అంటే మామూలుగా ఒక వాళ్ళను ఏమంటారు, ఫస్ట్ కంటిన్యూస్గా ఇంట్రెస్ట్ ఉండడానికి వాళ్ళకి సబ్జెక్టుల మీద ఒక 5 క్వశ్చన్స్ ఏమైనా ఎవ్రీడే ఇస్తే, ఏదైనా వాళ్ళకి సొల్యూషన్స్ ఉంది, మ్యాథమెటిక్స్ ఉంది కదా, ఇచ్చి చేసుకొని రమ్మండి. అంటే ఉట్టినే ఇస్తారా, ఆన్సర్ చేసిన వాళ్ళకి గిఫ్ట్ ఏమన్నా ఉంటారా, ఇస్తారా? గ్రాండ్ టెస్ట్లో గిఫ్ట్లు ఉన్నాయంట. సో ఇలాంటిది ఉంటుంది. మీరు ఆ డిస్కషన్ కోసం రండి అంటున్నాం. ఎందుకంటే ఇంత ముందుకు సదానందం గారు చెప్పారు, ఒకరు మ్యాథమెటిక్స్లో బాగుంటారు, ఒకరు హిస్టరీలో బాగుంటారు. ఇద్దరు బాగుంటేనే మనకు ఈ ఎస్ఐ కానిస్టేబుల్ త్రూ చేయొచ్చు, ఎగ్జామ్ని పాస్ అవ్వచ్చు. సో దానికోసం నేను నాది లాస్ట్ బెంచ్, నేను ఇంట్లో బాగాలేదు కాబట్టి సో మీకు చెప్తున్నా, మీరు ఎవరైనా ఉన్నారో వచ్చి కూర్చొని డిస్కషన్ పెట్టుకోండి, అంతే కదా. మనమందరం ఒక స్టడీ హాల్ కోసము ఎక్కడనో ఒక రూమ్, ఒక గది, ఒక సపరేట్గా కావాలంటుంటాం. అదే మీరు ఎవ్రీడే ఈ గ్రూప్తోని మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ని షేర్ చేసుకోండి గ్రూప్లో, అంతే కదా. సో ఎవ్రీ డే ఉన్న మెంబర్స్ అందరి గ్రూప్లో ఒక్కరు ఒకటి ఏదైనా పోస్ట్ చేయాలి. సో ఆ ఛాలెంజ్ తీసుకోండి, అర్థమవుతుందా. మీకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎనీ సబ్జెక్ట్, మీకు ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఇంగ్లీష్ కావచ్చు, బయాలజీ కావచ్చు, జనరల్ సైన్స్ కావచ్చు, కరెంట్ అఫైర్స్ కావచ్చు. సో ఇవన్నీ కూడా చూస్తే మీరు ఒకరు మీ దగ్గరలో మీ గ్రూప్లో ఉన్న వాళ్ళు ప్రతిరోజు ఒకరు ఒక ఇన్ఫర్మేషన్ని షేర్ చేసుకోండి, తప్పేం లేదు కదా. ఇప్పుడు విశ్వాసాలు అన్నీ చెప్పాలని లేదు కదా మనకి, అవునా. సో నేనేమంటానంటే, మీరు ఒకటి చదవండి సబ్జెక్టు, ఆ యొక్క సబ్జెక్ట్ పేరు పెట్టి, ఆ టాపిక్ పేరు పెట్టి, మీకు తెలిసిన ఒక 2 సెంటెన్స్లు అందులో పోస్ట్ చేయండి. ఎవరైతే రెగ్యులర్గా 60 రోజులు పోస్ట్ చేస్తారో మేము వాచ్ చేస్తుంటాం, వాళ్ళకు ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ అయితే ఉంటుంది. ఓకేనా?